అందరికీ నమస్తే అండి. ఠాకూర్ స్టూడియో 9కి స్వాగతం. ఏంటంటే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు కదా! పైరసీ చేశాడని ఒక సెపరేట్ టీమ్‌ని పెట్టి అతన్ని అరెస్ట్ చేశారు. మరి అదే పోలీస్ వాళ్ళు బెట్టింగ్ యాప్పై ఓనర్స్‌పై కేసు ఎందుకు పెట్టడం లేదు? మరి బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మరి హైదరాబాద్‌లో జంట నగరాల్లో డ్రగ్స్ మాఫియా అనేది చాలామంది జీవితాలను నాశనం చేస్తుంది. ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళపై కూడా ఎన్నో కేసులున్నాయి. ఎందుకు అరెస్ట్ ఏం చేయట్లేదు? మరి ఎగ్జామ్ పేపర్లు లీకేజ్ అయ్యి ఎంతోమంది నిరుద్యోగులని అన్యాయం చేశారు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మరి సైబర్ క్రైమ్ అంటూ, లోన్ అంటూ, హరాస్మెంట్ అంటూ ఇల్లీగల్ దందాలు చేసుకుంటూ ఫైనాన్షియల్‌గా ఫ్రాడ్ చేస్తున్నారు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? కరప్షన్ అంటూ, సెటిల్మెంట్ అంటూ చాలామంది బాధితులున్నారు. వాళ్ళపై ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు? ఓన్లీ క్రైమే డేంజరా? కాదు. మరి పైరసీ కూడా డేంజరే కదా! మరి దీనిపై యాక్షన్ అనేది తీసుకోవాలి. అతను చేసినప్పుడు రాంగ్ అన్నప్పుడు అతన్ని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి కూడా న్యాయం చేయాలి.